అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. మా మా అమ్మ సపోర్ట్ చేయండి. హలో అండి, చూడండి మా బబ్లు చెప్పమంటే ఎలా చెప్పేసినాడో. ఓకే అండి, ఇదైతే నిన్న మేము చాట్ సెంటర్కి వెళ్ళాము. మామూలుగా మేము అస్సలు వెళ్ళాము, బయట తిండ్లు అస్సలు తినమండి. కానీ మా పిల్లలు వదిలితే కదా నాన్న వెళ్దాం అంటే ఇంకా తప్పక మా ఆయన తీసుకొని వెళ్ళారండి. ఈ చాట్ సెంటర్ వచ్చి మా ఊర్లో ఉందండి. మా ఊర్లో ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ చాట్ సెంటరు, గంగాలక్ష్మి చాట్ సెంటర్ అని. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇది దొరకదనే తట్లు ఏం లేదు, సిటీ లెవెల్లోనే ఉంది, పల్లెటూరు అయినా కూడా. ఇంకా మా అమ్మాయి వచ్చి ఫస్ట్ అయితే గోబీ తీసుకున్నారు, మా అబ్బాయి అలాగే మా ఆయన. ఆ తర్వాత ఫింగర్ చిప్స్ అంట, అలాగే ఇది సేవ్ పూరి అండి, సేవ్ పూరి. ఇంకా నేను వచ్చేసి ఇంకా నాకు నూడిల్స్ తినాలని చాలా ఇష్టంగా ఉన్నాయండి. ఎందుకంటే నూడిల్స్ నేను ఎప్పుడూ తినలేదు, ఇదే ఫస్ట్ టైం తింటాండి. ఇది మామూలుగా మనం బయటకు వెళ్ళి ఎక్కువగా తింటా అంటే అవన్నీ ట్రై చేయొచ్చు. కానీ ఇంకా మా అబ్బాయి అయితే కూడా నూడిల్స్ దొరుకుతానే పాములు మింగినట్లు మింగేస్తున్నాడు. నేనైతే తిన్నాను కానీ నాకేం అంతేం టేస్ట్ కనపడలేదండి. వాళ్ళైతే బాగానే చేస్తారు కానీ మనం ఎప్పుడూ తినలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా, అందుకని అంత టేస్ట్ ఏం కనపడలేదు, మామూలుగానే ఉంది అనిపించింది. ఇంకా లాస్ట్కి అన్నీ తిన్న తర్వాత ఇంకా లాస్ట్కి దహీపూరితో ఎండింగ్ చేసినామండి. పానీపూరి దహీపూరి పానీపూరి. ఎందుకంటే మన బాడీలో కడుపులో ఏమైనా గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అయితే ఇవి మసాలా ఐటమ్ తినడం వల్ల లాస్ట్కి దహీపూరి పానీపూరి తిన్నామంటే గ్యాస్ట్రిక్ కంట్రోల్ అవుతుందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఓకే అండి, బాయ్.